వెళ్ళారు. అక్కడ అమ్మకు కడుపులో నేను పుట్టాను, కడుపులో పడ్డాను. ఆ తర్వాత అక్కడే పుట్టడం జరిగింది. కానీ పుట్టిన కొద్ది నెలలకో సంవత్సరాల లోపలే నేను నాన్న ఉద్యోగం ఇచ్చాను. నాన్న అప్పట్లో ఒక కానిస్టేబుల్, ఒక పోలీస్ కానిస్టేబుల్ అనే విషయం నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. అలాంటి కానిస్టేబుల్ కడుపున నేను పుట్టి నాన్నగారికి తెలుసు కానిస్టేబుల్స్ ఎవ్రీ 1 year కు 2 years కి ప్లేసులు మారుతూ ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళిపోవాలి. అందుకని నాన్నగారికి ఉద్యోగం రీత్యా నిడదవోళ్ళు, అక్కడ పెనుగొండ అంటే వెస్ట్ గోదావరి పెనుగొండ, అక్కడి నుంచి మార్టేరు అండ్ గురజాల, ఇలా రకరకాల ప్లేసెస్ లోకి అలా వెళుతూ బాపట్ల, పొన్నూరు, చీరాల, కావలి ఇలా వెళుతూ ఎక్కడా నాకు ఒక ప్లేస్ లో ఉండే అవకాశం లేదు. అందుకనే మొగల్తూర్లు అనేవాళ్ళు నాకు చుట్టాలు ఉన్నా ఆ తర్వాత నేను పొట్ట చేత్తో పట్టుకుని వేషాల కోసంగా సినిమాలు నటిద్దామని మెడ్రాస్ వెళ్ళినప్పుడు నాతో పాటు అందరూ వచ్చారు. అక్కడ ఎవ్వరు లేరు. అక్కడ నాకు మా తాత ముత్తాత సంపాదించిన 1000 ఎకరాలు ఆస్తులు నిజంగా నాకు లేవు. నాకు ఒక సెంటు భూమి కూడా నాకు లేదు. నా అమ్మ తరపు 2-3 బంధువులు తప్ప, నా అమ్మమ్మలు తప్ప అక్కడ నాకు ఇంకెవ్వరూ లేరు కూడా. వాళ్ళు కూడా నాతో పాటే వచ్చేసారు. మా ఉన్న ఇల్లు కూడా నాది కాదు, అది మా అమ్మగారు తరపు వాళ్ళ మామయ్య గారిది. వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసుకుని హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయారు. అలాంటి నాకు ఆ ఊరితోటి బంధం లేదు, బంధం ఉంది. బంధం అలాగే బంధువులు ఎవరు లేరు, కానీ అనుబంధం ఉంది. అదే అనుబంధం నాకు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరితోనూ ఉంది, ప్రతి ఒక్క ప్లేస్ లోనూ ఉంది, ప్రతి ఒక్కరితోనూ నాకు పెనవేసుకెళ్ళిపోయిన అనుబంధం నాకు ఉంది. నిజంగా సొంత ఊరికి నేను ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే నిజంగా చెయ్యాలి. కానీ నాకు అందరూ ఆత్మబంధువులు అయ్యేసరికి అందరికీ ఉపయోగపడేలాగా పెద్ద పెట్టిన ఏదైనా చెయ్యాలని చెప్పి అప్పుడు నా అభిమానుల యొక్క సహకారంతో నేను చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ లో పెట్టి ఎన్ని వేల మందికి, 1 లక్షల మంది సహాయపడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇదే చారిటబుల్ ట్రస్ట్ నేను మొగల్తూరులో పెట్టి ఉంటే సొంతూరు కదా అందరూ పెట్టుకున్నారులే అంటారు. నేను అందరికీ ఉపయోగపడేలాగా, ఎక్కువ మందికి లబ్ధి పొందేలాగా నేను మన హైదరాబాద్ లో పెడితే సొంతూరుకి ఏం చేశారు అడుగుతారు. ఎవరైనా సరే మొగల్తూరులో ఉండే నా బంధువులు, అఫ్కోర్స్ ఆత్మ బంధువులు, నా శ్రేయోభిలాషులు, మన ఈ గడ్డ మీద పుట్టిన చిరంజీవి ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కీర్తించే లెవెల్కి వెళ్ళాడు అన్న గర్వం, అన్న సంతృప్తి నేను మొగల్తూరు వాస్తవ్యులకి ఇచ్చాను. అంతకంటే గొప్పగా నేను ఏమని ఇవ్వగలను, వాళ్ళకి ఏమని చెప్పుకోగలను. వాళ్ళు ఎవరైనా సరే తల్లిదండ్రులకు ఏం చేసామని కాదు, తల్లిదండ్రులు గర్వించేలాగా బిడ్డలు ఎదిగారా లేదన్న దానికంటే ఏమి కావాలి తల్లిదండ్రులకి. ఆ రకంగా తల్లిదండ్రులు నాకు మొగల్తూరు భూమి అయితే ఖచ్చితంగా భూమి ఈ రోజున మీ అందరితోటి నేను శభాష్ అనిపించుకున్నందుకు అక్కడ మొగల్తూరు భూమి పులకించిపోతుందని మనస్ఫూర్తిగా నేను చెప్పుకుంటున్నాను. ఈ రోజున ఈ పులివెత్తల దారి పొడుగుతా చూస్తూ వస్తున్నాను. ఎంత సుందరంగా ఉంది, పచ్చదనం తోటి ఎంత కళకళలాడుతూ ఉంది, ఎంత చక్కటి రోడ్లతోటి ఎంత నిగనిగలాడుతూ ఉంది. దారి పొడుగుతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ తోటి మంచి జేఎన్టీయూ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇంకా ఏవేవో చాలా వచ్చి చెప్తున్నారు. అంత అభివృద్ధి చెందింది. దానికి నిజంగానే మీరు అందరూ పెట్టి పుట్టుకున్నారు, చాలా అదృష్టవంతులు. ఆ రకంగా ఈ అదృష్టం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ కి కూడా రావాలని వచ్చే రోజు ఎప్పుడుందా అని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నానన్నమాట. నిజంగా ఎప్పుడు వస్తుందో ఆ రోజు, అది నిజమైన అభివృద్ధి. ఆ రకంగా అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ పులివెందులు అయిపోతే ఎంత బాగున్నా ఇంకా నాకు ఆశగా ఉంది. అంత అభివృద్ధి అలా ఉండాలి. నిజంగా ఏ రోజుకైనా సరే అందరూ ఆశిద్దాము. భారతదేశం గర్వించేలాగా ఎలాగైతే ఈ పులివెందులు అభివృద్ధి చెందిందో అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అదే ధీటుగా ఉండాలని నేను ఈ పులివెందుల గడ్డ మీద నిలబడి మీ అభిమానం మధ్య కలిసి పొత్తవుతూ నిజంగా భగవంతుడు కోరుకుంటున్నాను. అలాంటి అభివృద్ధి జరగాలని నేను కోరుకుంటున్నాను. దారులంటే వస్తూ చెప్పారు ఈ రూట్ లో లేదు, కానీ ఇంకొక రూట్ వెళ్తే కనుక అది అక్కడ మనకి బలపన్నూరు ఒక విలేజ్ ఉంది. ఆ బలపన్నూరు నిజంగా ఎంతో చేసి పెట్టుకుంది, పెట్టి పుట్టింది. ఏంటి విశేషం అంటే
అది మన ముఖ్యమంత్రి గారి పుట్టినటువంటి గ్రామం అన్నారు. సరదాగా చూసేవాళ్ళం కదా, అక్కడ బాగుంటుంది అదో తృప్తికి మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది అవకాశం అని అనుకున్నాను, కానీ కుదరలేదు. వేరే రూట్లో వచ్చి పులివెందులు తీసుకొచ్చారు. నిజంగా ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక అక్కడ కూడా ఏ రకమైన అభివృద్ధి జరిగింది, ఎలాగో ఉంది, అది కూడా పచ్చదనంతో ఎలా కలకల్లాడుతుంటుంది అని చెప్పేసి నిజంగా చూడాలని ఉత్సాహం నాకు ఉంది. ఎందుకంటే సొంత గడ్డ మీద ఆయన పుట్టి ఆ సొంత ఊరికి ఆయన ఏమి చేశారో నిజంగా చూడాలని ముచ్చటగా ఉంది. బట్ అవకాశం ఉంటే మాత్రం వెళ్తాను, లేని పక్షంలో మీడియా వారు ఉన్నారు, ఆ ఫొటోస్ అవి నాకు అందజేయగలిగితే కనుక నిజంగా చాలా సంతోషిస్తాను. అలాగా ప్రతి వాళ్ళు పుట్టిన ఊరికి ఏదో చేస్తూ ఉంటుంటారు, అలాగే వారు కూడా ఆయన పుట్టిన గడ్డకి ఏదో చేస్తుంటారు. అలాగే ఆయన వచ్చినటువంటి ఈ ఒక భూమికి, ఈ పులివెందులకి ఎంతో చేశారు. పుట్టిన ఆ భూమికి డెఫినెట్ గా చేస్తుంటారని భావిస్తున్నాను. బట్ ఆయన ఇక మీదట నాకు అధికారం వచ్చి ఈ రోజున ప్రజా బలంతో నేను ప్రజా రాజ్యాన్ని అధికారం నిలబెట్టిన రోజున నిజంగా ప్రతి ఊరు కూడా మొగల్తూరు అనుకునే నేను చేస్తాను. ప్రతి ఊరు నా సొంతం అనుకునే చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఏ మూలన్నా సరే నా సొంత మనుషులు, నా బంధువులు, నా ఆత్మ బంధువులు అనుకుని నేను అందరికీ అభివృద్ధి పదవైపు నడిపిస్తూ, అందరికీ ఏ మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి నా మనుషులు, నా బంధువులని నేను అందరి ఎడల భక్తితోటి వాళ్ళకి దాసున్నాయి, వాళ్ళకి సేవలు చేసే భాగ్యాన్ని నేను పొందుతాను. దానికి ఈ పులివెందుల అభివృద్ధి నాకు కూడా ఆదర్శం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలని ఉన్న ఎక్కించినటువంటి ఈ యొక్క అభిమానుల మధ్య, ఈ యువ శక్తి మధ్య, ఈ ఉడుకుతున్న, ఈ మలమల తలతల కాగుతున్న, ఈ నెత్తురు ఉప్పొంగుతున్న ఈ ఉత్తుంగ తరంగం నిజంగా నాకు ఎనలేని ధైర్యం. ఎందుకంటే నాకు రాజకీయ చరిత్ర లేదు, రాజకీయాలు తెలిసిన మనుషులు నా వెంట, నా బంధువులు, నా వాళ్ళు ఎవరూ లేరు. నాకు తెలిసింది స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన సేవ చేయాలన్న ఒక లక్ష్యం అంతే. అయితే ఈ రోజున నాకు ధనబలం లేకపోవచ్చు, అంగబలం లేకపోవచ్చు, కానీ మీరున్నారే అభిమానులు, యువ శక్తి, దీనికి తోడు నాకు ఎక్కడికి వెళ్ళినా మహిళా శక్తి నన్ను దీవిస్తూ, ఒక బిడ్డలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక సోదరులాగా నన్ను దీవిస్తూ ఈ రోజున శభాష్ మన ఆత్మబంధువు వచ్చారని ప్రతి ఒక్కరూ నన్ను ఈ రోజున సొంత మనిషిలాగా చూస్తున్నారే, ఆ మహిళా శక్తి నా వెనక ఉంది. అదే నా గుండె